ఇరాన్ యుద్ధం మరో కీలక మలుపు తిరగబోతోంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్యం తలకిందులవుతోంది. వాణిజ్య నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో చాలా దేశాల్లో ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో వాణిజ్య పరంగా మరో కీలక జలసంధి బాబ్ ఎల్ మందేబ్ మూసివేతకు రంగం సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇది ప్రపంచ వాణిజ్యానికి విఘాతంగా మారవచ్చు. 2 వారాలుగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో నిశ్శబ్దంగా ఉన్న ఏమెన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూప్ హౌతీలు కూడా కథన రంగంలోకి దూకేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధంపై హౌతీలు తాజాగా కీలక ప్రకటన చేశారు. ట్రిగ్గర్ పై వేళ్లు సిద్ధంగా ఉన్నాయని, పరిణామాలకు అనుగుణంగా అవసరమైతే ఏ క్షణంలోనైనా రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హౌతీ నేత అబ్దుల్ మాలిక్ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇది బాబ్ ఎల్ మందేబ్ జలసంధి దిగ్బంధానికి దారితీయొచ్చు అని సమాచారం. హార్మూజ్ మాదిరిగానే బాబ్ ఎల్ మందేబ్ జలసంధి కూడా ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది ఎర్ర సముద్రం ద్వారా మధ్యధరా సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ అడెన్ ను, హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. అట్లాంటిక్ సముద్రం వరకు కూడా లింక్ ఏర్పాటు చేస్తుంది. ఈ మార్గం ఆసియా, యూరప్ వాణిజ్యంలో అత్యంత కీలకమైంది. ఈ 2 ఖండాల మధ్య సూయజ్ కాలువ ద్వారా వెళ్లే ఏ నౌక అయినా ఈ జలసంధి నుంచి వెళ్లాల్సిందే. చాలా కాలంగా బాబ్ ఎల్ మందేబ్ జలసంధిపై ఆధిపత్యం సంపాదించేందుకు ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తున్న హౌతీలు ఈ మార్గాన్ని అడ్డుకుంటే వాణిజ్యపరంగా పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హార్మూజ్, బాబ్ ఎల్ మందేబ్ జలసంధులు రెండూ కలిపి ప్రపంచ సముద్ర రవాణా చమురులో సుమారు 30% వాటా కలిగి ఉన్నాయి. ఇరాన్ కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా లాంటి దేశాలు యుద్ధంలో చేరితే లేదా టెహ్రాన్ పై దాడులు తీవ్రమైతే తాము సముద్ర మార్గాలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు హెచ్చరించారు. తద్వారా వారు బాబ్ ఎల్ మందేబ్ జలసంధిపై గురిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హౌతీలు ఇంతకు ముందు కూడా ఈ మార్గాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ మిలిటరీ సీనియర్ నేత చేసిన హెచ్చరిక కూడా కీలకంగా మారింది. తమ సముద్ర దిగ్బంధనాన్ని 2వ వ్యూహాత్మక చెక్ పాయింట్ కు విస్తరించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణ త్వరలో విస్తృతమైన ప్రాంతీయ యుద్ధంగా మారనుంది అన్నారు. బాబ్ ఎల్ మందేబ్ తో పాటు టెహ్రాన్ దగ్గర ఇంకా ఆట ఆడేందుకు అనేక కార్డులు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు.